నల్గొండ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అర్హత లేని డాక్టర్లు వైద్యం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ కూడా ఈరోజు పలు హాస్పిటళ్లపై కూడా తనిఖీ చేసి కూడా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి. దీనికి మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ మనతో ఉన్నారు. సార్ తెలుసుకున్న ప్రయత్నం పెడతాం. ఏంటి సార్ ఇవాళ మెడికల్ హాస్పిటల్స్ మీద కూడా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి ఉంది, ఎందుకు తనిఖీలు చేయవలసి వచ్చింది? ఒకటేనండి, దీంట్లో ఏంటంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54 ఉన్నది. సో 34 ఎంత క్లియర్గా చెప్తుందంటే ఎంబీబీఎస్ డిగ్రీ, మోడర్న్ మెడిసిన్ డిగ్రీ లేకుండా ఎవరు కూడా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కావచ్చు, నేషనల్ మెడికల్ కమిషన్ లోపల రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరు కూడా మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఎన్ఎంసీ యాక్ట్ 34 క్లియర్గా చెప్తుంది. సో దాని ప్రకారంగానే ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటైన తర్వాత యాంటీబయాటిక్ కమిటీస్ ఏర్పాటు చేసుకున్నాం. అన్ని జిల్లాల లోపల, నల్గొండ కావచ్చు, వరంగల్ కానీ, నిజామాబాద్, అన్ని జిల్లాలో 10 ఉమ్మడి జిల్లా లోపల యాంటీబయాటిక్ కమిటీస్ ఏర్పాటు చేసుకుని ఈ యొక్క తనిఖీలను నిర్వహిస్తూ ఉన్నాం. సో మనం తనిఖీ నిర్వహిస్తూ ఉంటే విస్తుపోయే నిజాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అన్క్వాలిఫైడ్, మినిమం 7th and 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయినటువంటి వాళ్ళు వెళ్తే ఏంటంటే డైరెక్ట్ ఐవీ యాంటీబయాటిక్స్ అక్కడ పేషెంట్లు బెడ్స్ పైన పడుకోబెట్టేసి వాళ్ళకి ఐవీ క్యాన్లలు పెట్టేసి ఐవీ ఫ్లూయిడ్స్, ఐవీ యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్, అక్కడ ఉన్న డెలివరీ కిట్స్ కావచ్చు, ఆపరేషన్ థియేటర్స్, సో ఇన్ని రకాలుగా క్వాలిఫైడ్ డాక్టర్ చేయాల్సినటువంటి దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో, పూర్తి స్థాయిలో వాళ్ళు యొక్క వైద్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో వాళ్ళు వైద్యాన్ని అందించడానికి అనర్హులు. సో యాజ్ పర్ ఎన్ఎంసీ 34 and 54 ప్రకారంగా వారికి 1 year ఇంప్రిజన్మెంట్ and 5 lakhs ఫైన్ అనేది యాక్ట్లో క్లియర్గా చెప్తా ఉంది. కాబట్టి సో మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. తర్వాత వీ కెన్ అపాయింట్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకుని అతనితో మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేయించుకొని లోకల్ పోలీస్ స్టేషన్ లోపల ఎఫ్ఐఆర్ బుక్ చేసిన అధికారాలు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉన్నాయి. కాబట్టి సో దానిలో భాగంగానే మేము ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. సో మెయిన్గా ఏంటంటే ప్రజారోగ్యాన్ని పరీక్షించడానికే ఈ యొక్క తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉంది యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 34 ప్రకారంగా. సో దాని ప్రకారంగా మేము చేస్తూ ఉన్నాం. తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కూడా ఏమైనా మీరు రెడ్ హ్యాండ్గా చూసిన పరిస్థితి ఉందా? ఎవరి మీద కేసులు కానీ నమోదు చేయడం జరిగింది? డెఫినెట్గా ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, డైరెక్ట్గా పేషెంట్ని ఫైవ్ మెంబర్స్ పడుకున్నారు. డైరెక్ట్ ఐవీ ఫ్లూయిడ్స్ ఇంజెక్షన్ అన్ని డైరెక్ట్ పోతూ ఉన్నాయి. డైరెక్ట్ చూడంగానే పోతున్నాయి. సో ఇమీడియట్లీ మీరు క్లినిక్ క్లోజ్ చేయండి, మీరు చేయడానికి వీల్లేదు. ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే BA డిగ్రీ ఉన్నది. కొంతమంది అయితే మినిమం 7th 10th క్లాస్ చదివినట్టు వాళ్ళు కనీసం అసలు యాక్చువల్గా ఏంటంటే మనము ఎంబీబీఎస్లో ఏంటంటే మేము డైరెక్ట్ మనం ఒక యాంటీబయాటిక్ ఇవ్వాలంటే దాని యొక్క మెకానిజం యాక్షన్ ఏంది, ఎంత డోస్ ఇవ్వాలి, పేషెంట్ వెయిట్ ఎంత, ఏజ్ ఎంత, దీనిపైన క్లియర్గా ఉంటుంది. ఒక డ్రగ్ ఇస్తే దాని యొక్క అడ్వర్స్ ఈవెంట్స్ ఏమొస్తాయి అంటే దుష్పరిణామాలు ఏమొస్తాయని క్వాలిఫైడ్ డాక్టర్కి ఐడియా ఉంటుంది. క్వాక్స్ అలాంటి ఐడియా ఉండదు. కాబట్టి సో ఈ రకంగా మనం చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసలు ఎందుకు నకిలీ వైద్యుల ద్వారా మీకు ఎందుకు వాళ్ళు వైద్యం చేయొద్దు అనే దానిపైన ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తా అంటే వితిన్ 1 month లోపలనే మనకు క్వాక్స్ ద్వారా అంటే వర్ధనపేటలో ఒక జ్వరం వచ్చిందని పోతే గంట లోపల 7 ఇంజక్షన్లు ఇచ్చిండు RMP క్వాక్. దాంతో నా పేషెంట్ గంటలో చనిపోయాడు. సార్ వీళ్ళకు అవగాహన లేకనా లేకపోతే తొందరగా నయం అవుతుంది అంటే ఎక్కువ డోసు ఇవ్వడం వల్ల కూడా మాకు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో కూడా ఈ RMP డాక్టర్లు ఇట్లా ఏర్పాటు చేస్తుంటారా సార్? అంటే ప్రజల ఆరోగ్యాలను పక్కన పెడుతున్నారు, వీళ్ళ మంచి పేరు కొరకు ఏమన్నా చేయవచ్చు? మంచి పేరు కాదు, ఏమంటాం ఇక కలెక్షన్ వాళ్ళకి అలవాటు పడ్డారు. 30-40 yearsగా వాళ్ళ ఆ రకంగా అలవాటు పడ్డారు. సో ఇట్లా అడ్వర్స్ మీకు వదనపేటలో అట్లా వచ్చింది. తర్వాత మంచిర్యాల లోపల 10 years పాప చనిపోయింది. ఖమ్మం లోపల సుంతి చేస్తామని చెప్పి మర్మంగాన్ని కట్ చేసినాడు. నిన్న ఫిర్యాదుగూడ లోపల RMPలు పిల్లల్ని అమ్ముతున్నారు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు. అంటే మెయిన్గా ఏంటంటే యాంటీమైక్రో రెసిస్టెన్స్, మెయిన్గా యాంటీబయాటిక్స్ మనకు భవిష్యత్ తరాలకి యాంటీబయాటిక్స్ దొరకనటువంటి పరిస్థితి మనకు వస్తుంది. ఎందుకంటే ఇర్రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే యాంటీబయాటిక్స్ అనేది డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి పేషెంట్లు కావచ్చు, దానికి ఒక కారణం ఉంటుంది. రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది ఉంటుంది. వచ్చిన రోగాన్ని బట్టి, వచ్చిన ఇన్ఫెక్షన్ బట్టి మనం యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. కాకపోతే గ్రామీణ ప్రాంతాలు ఏం చేస్తామో జ్వరం రాగానే మనకి అడ్మిట్ చేయడము, గ్లూకోజ్ లోపల ఐవీ ఫ్లూయిడ్స్ లోపల యాంటీబయాటిక్ ఇవ్వడము, డైరెక్ట్ ఇచ్చేయడం. సో ఇట్లా ఇర్రేషనల్ ఆఫ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది యాంటీబయాటిక్స్ పనిచేయడం పరిస్థితి మనకు భవిష్యత్తులో వస్తూ ఉంది. కాబట్టి సో ఇవన్నీ ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక TSMC అనేటువంటి ఒక తనిఖీలు నిర్వహిస్తూ ఉంది. సో డెఫినెట్గా ప్రభుత్వం ప్రజలు సహకరించాలి. మేము ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు పూర్తి స్థాయిలో క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ మోడర్న్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి మాత్రమే మీరు ట్రీట్మెంట్కి వెళ్ళండి. నకిలీ వైద్యుల దగ్గరికి వెళ్ళకండి, మీకు వచ్చేటువంటి దుష్పరిణామాలు మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి కూడా మేము ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో పూర్తి స్థాయిలో TSMC ఏదైతే ఒక తనిఖీలు నిర్వహిస్తూ ఉందో, సో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే RMP డాక్టర్స్ ఇస్తున్న డోసు ఉంటే సార్, హెవీ డోసు ఇవ్వడం వల్ల కూడా దానివల్ల ప్రజలకు ఎలాంటి హాని జరగదు? డెఫినెట్గా మేము ఈరోజు తనిఖీలు చేసిందంటే ఒక క్వాక్ ఏం చేస్తున్నట్టే
2 ఇంజెక్షన్ కల్పిస్తున్నాడు. ఒక డైక్లోఫెనాక్ సోడియం అనేటువంటి పెయిన్ కిల్లర్ ప్లస్ డెక్సామెథాసోన్ స్టిరాయిడ్. సో ఇట్లా డైరెక్ట్ 2 కల్పిస్తుందంటే మీకు డైరెక్ట్ కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. సో డైక్లోఫెన్ ఇంజెక్షన్లు ఐవి కానీ ఐఎం కానీ ఇచ్చేసి డైరెక్ట్ కిడ్నీలకు వెళ్ళిపోయి ఆ నెఫ్రాన్స్ గ్లోమరోలస్ అవన్నీ ట్యూబ్లూస్ అవన్నీ డ్యామేజ్ అవుతాయి. సో మెయిన్గా చాలామంది పేషెంట్ కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయి ఉస్మానియాలో కావచ్చు, తర్వాత నిమ్స్ లోపల డయాలిసిస్ చేయించుకుంటున్నారు. సో దీనికి మెజారిటీ రీజన్ ఏంటంటే క్వాక్స్. ఒకవైపు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఇంకోవైపు కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ లాంటి డిసీజెస్ క్వాక్స్ యొక్క నకిలీ వైద్యం వల్ల సో ఇట్లా వస్తుంది. కాబట్టి సో ప్రజల లోపల దుష్పరిణామాలు మనం వితిన్ 1 మంత్ లోపల మీకు 4 ఎగ్జాంపుల్ చెప్పిన. సో ఇట్లా మనకు తెలిసే తెలియనటువంటి చాలా వరకు అమాయక ప్రజల్ని ఇలాంటి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నాము. సో ప్రజలు ప్రభుత్వం సహకరించాలి. సో డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాల లోపల కావచ్చు, సిటీ లోపల కానీ ప్రజారోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే కనుక ప్రభుత్వ వైద్య రంగాన్ని స్ట్రెంథన్ చేసుకునే అవసరం ఉన్నది. సో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య మనకు తెలంగాణ రాష్ట్రంలో 20% తక్కువ ఉన్నది. ఒక పిఎస్సీ లోపల ఒకే కాంట్రాక్ట్ డాక్టర్ కావచ్చు, ఒకే డాక్టర్ పనిచేస్తున్నారు. సో కేరళ లాంటి రాష్ట్రాల లోపల క్వాక్స్ లేరు, ఎందుకంటే 24/7 అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్లు అక్కడ పనిచేస్తారు. కాబట్టి సో కేరళ, కర్ణాటక రాష్ట్రాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని నెంబర్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల సంఖ్యను పెంచుకోవాలి, నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సంఖ్యను పెంచుకొని డెఫినెట్గా ప్రజలకు మంచి క్వాలిఫైడ్ వైద్యాన్ని అందిస్తే క్వాక్స్ మనకు అందుబాటులో రారని చెప్తా ఉన్నాం. తర్వాత ఇప్పుడు నెంబర్ ఆఫ్ డాక్టర్స్ సంఖ్య ఇప్పుడు పెరిగింది, దాదాపు 10,000 మంది ఎంబీబీఎస్ పర్ ఇయర్ వస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇంకా భవిష్యత్తులో మనకు క్వాక్స్ అవసరం ఉండదు. సో కాబట్టి ఏంటంటే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. సో డెఫినెట్గా ఈ యొక్క క్వాక్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే కనుక టీఎస్ఎం సహకరించండి. సో ప్రజారోగ్యాన్ని పెంపొందిద్దామని చెప్పేసి మేము ప్రభుత్వానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ సార్, చెప్పండి. అయితే ఆర్ఎన్పి డాక్టర్స్ ఉన్నారు సార్, ఆర్ఎన్పి డాక్టర్స్ చేయవలసిన వృత్తి ఏంటి, వాళ్ళు చేయాల్సింది ఫ్రస్ట్రేట్ చేయాల్సింది, అట్లాంటిది వదిలిపెట్టి కూడా ఆపరేషన్ వరకు కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్లా ఉండవు? అంటే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. ఆ సమస్యలను మేము తీర్చలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు వచ్చిన టీం మాత్రం చాలా పటిష్టంగా ముందుకెళ్తుంది. వాటికి సహకారం కూడా మేము ఇస్తున్నాం. అదే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, చూడండి, వైద్యం అనేది ఏంటి, ప్రాణంతో చెలగాటం. చిన్న జ్వరం వస్తే ఇంట్లో సెల్ఫ్గా పారాసిటమాల్ తీసుకోవటం వేరు, లేదా అనుభవజ్ఞుడు ఒక మనిషి దగ్గర పోయి అయ్యా ఈ డోస్ తీసుకోవచ్చు అని అడగటం వేరు. బట్ ఆయన తను తెలియని నాలెడ్జ్తో ఆయన డైరెక్ట్గా స్టెరాయిడ్స్ ఇవ్వటం, తద్వారా వచ్చే పరిణామాలు, అడ్వర్స్ ఎఫెక్ట్ తెలియకుండా ఎక్కువ డోసేజ్ ఇవ్వటం, తద్వారా కిడ్నీస్ అనుకోండి అసలే క్షీణించి ఉన్న పేషెంట్కు ఇంకా క్షీణ దిశలో నెట్టే విధంగా ఆ డ్రగ్స్ పనిచేయటం, వాళ్ళకి ఆ పరిణామాలు తెలియదు. అయినా ఆ టెంపరీ రిలీఫ్ కోసం, ఆ టెంపరీగా వచ్చే మనీ కోసం వాళ్ళు చేసే ఆ యొక్క వికృత చేష్టం మాత్రం అమానుషం అండి. అది దారుణంగా మేము పరిగణిస్తాం. ముఖ్యంగా ఏదైతే దేవరకొండ గిరిజన ప్రాంతాల అటువంటి ప్రాంతాలలో కూడా ఏదైతే ప్రజలు అమాయకులు అంటే ప్రజలు ఉంటారు సార్, వాళ్ళకు ఏమి అంటే విద్యతో అవగాహన లేని వాళ్ళు కూడా అంత ఏదైతే ఆర్ఎన్పి డాక్టర్లని ఆశ్రయిస్తున్న క్రమంలో అది కూడా ఏమన్నా చూస్ చేసుకునే అవకాశం ఉందా ఆర్ఎన్పి డాక్టర్? ఎస్, అంటే వాళ్ళు ఇప్పుడు దేవరకొండ, మల్లెపల్లి లాంటి ఏరియా నిరక్షరాస్యులు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ తక్కువ ఉంటుంది, అమాయకత్వం ఎక్కువ ఉంటుంది, పేదరికం ఎక్కువ ఉంటుంది. వీటన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి ఈ సోకాల్డ్ ఆర్ఎంపీస్ వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. అది అక్షరాల నిజం. తద్వారా అక్కడ చూస్తే మరి గర్ల్ చైల్డ్ డెత్స్, భ్రూ హత్యలు, మళ్ళీ చిన్న ఆడపిల్లల్ని, అప్పుడే పుట్టిన ఆడపిల్లల్ని అమ్మకాలు, ఇవన్నీ జరిగేది కూడా వీళ్ళ రోలు కూడా ఉందని చెప్పేసి గతంలో జరిగిన తనిఖీల్లో కూడా జరిగింది. ముఖ్యంగా మేము చేసే ఈ తనిఖీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క అమాయకులైన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే మాలాంటి వాళ్ళు నడుము బిగించి ఈ యొక్క మా సొంత పనులు కూడా వదిలిపెట్టి మా కుటుంబాలకు దూరంగా వెళ్ళి మేము ఇలాంటి తనిఖీలు చేసి ప్రజల యొక్క అమాయక ప్రజలు, పేద ప్రజలు, తర్వాత నిరక్షరాల ప్రజల ఆరోగ్యాన్ని చేపట్టే విధంగా మేము తప్పకుండా ఇంకా ముందు ఇంకా చర్య భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే తనిఖీలు ఇంకా ఎప్పటి వరకు కొనసాగుతుండే సార్? ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఒక రోజులో అయ్యేది కాదు. ఇది కంటిన్యూస్. ఎందుకంటే నేను ఎంబీబీఎస్ 10 సంవత్సరాలు చదివి నాకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మా డిఎంహెచ్ఓ పర్మిషన్ తీసుకున్న తర్వాత లేబర్ పర్మిషను, తర్వాత ఫైర్ పర్మిషను, ఇంకా అనేక 10 రకాల పర్మిషన్ ఉంటాయి. అవన్నీ తీసుకున్న తర్వాత నేను ప్రాక్టీస్ చేయడానికి నేను అర్హుడిని. మీరు అన్నది ఇవన్నీ తీసుకున్న తర్వాతనే చేయడానికి కూడా మనం ఓసారి భయపడవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటిది ఏం లేకుండా కూడా 5,000, 6,000 రూపాయలు ఒక రెంట్ తీసుకొని కూడా పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని కూడా ఆర్ఎన్పి డాక్టర్లు షో చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దానివల్ల చాలామంది ప్రాణాలు పోయిన పరిస్థితి ఉంది. ప్రాణాలు పోయిన క్రమంలో కూడా మళ్ళీ అదే హాస్పిటల్ మీద దాడులు చేసిన పరిస్థితి కూడా ఉంటున్న పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు? దట్స్ వాట్ అదే చెబుతున్నాం అండి. ఇప్పుడు టెంపరీ ఈ డాక్టర్ పలానా డాక్టర్ దగ్గర పోతే మంచిగా చూసాడు పేషెంట్, మా వాడు బ్రతికిండు అంటే ఆయన ఇచ్చిన డ్రగ్స్ ఏంది, అప్పటికప్పుడు టెంపరీ స్టెరాయిడ్స్ ఇస్తే ఏంది, ఎవరికైనా కూడా సడన్గా ఏదో రిలీఫ్ వస్తాయి. బట్ దానివల్ల వచ్చే పరిణామాలు, దానివల్ల వచ్చే చెడు పరిణామాలు అవన్నీ ఆయనకు తెలియదు. సో ఈ ఎన్కాష్మెంట్లోనే భాగంగా వాళ్ళు చదువుకున్న క్వాలిఫైడ్ డాక్టర్స్ కంటే కూడా ఎక్కువ మొత్తంలో వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం, బిల్డింగ్స్ కట్టుకోవడం జరుగుతున్నది. సో ఇది వాళ్ళకు కూడా తెలుసు యాక్చువల్గా. బట్ చివరిసారిగా ప్రజలకు మీరు చెప్పే సూచనలు ఏంటి సార్? ప్రజలకు ఆర్ఎన్పి డాక్టర్లు చేయవలసిన వైద్యం ఏంటి, ఎంబీబీఎస్ చదువుకున్న మీరు చేయవలసిన వైద్యం ఏంటి,
ప్రజలకు చెప్పాల్సిన సూచనలు ఏంటి సార్? అంటే ప్రజలకు మేము ఇచ్చే సూచన ఏంటంటే ప్రాథమిక వైద్యం కొరకు గ్రామీణ వైద్యులు లేదా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అన్న పదం ఉన్న దగ్గరికి వెళ్ళి చిన్న గాయం అయితే డ్రెస్సింగ్ చేయించుకోవచ్చు, చిన్న జ్వరం వస్తే పారాసిటమాల్ ఇవ్వచ్చు, చిన్న దగ్గు వస్తే సూటబుల్ సిరప్ ఇవ్వచ్చు. కానీ ప్రిస్క్రిప్షన్ రాస్తూ మెడలో స్టెథోస్కోప్ వేసుకొని ఐవీ ఫ్లూయిడ్స్ పెడుతూ వచ్చి రాని వైద్యంతో ఎక్కువ డోసు స్టెరాయిడ్స్ ఇవ్వటం, ఎక్కువ డోసు పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం, మరి డోసుకి మించి యాంటీబయాటిక్స్ ఇవన్నీ చేయకూడదు. అవి చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. క్వాలిఫైడ్ డాక్టర్ కొంచెం కష్టమైనా, కొంచెం ఫెసిలిటీ లేకపోయినా, మంచి ఆరోగ్యం కావాలంటే కొంచెం దూరంలో ఉన్నా కూడా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరకు వచ్చి మీ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పేసి మా అందరి తరపున నేను కోరుకుంటున్నాను. మొత్తంగా మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలు కూడా ఆర్ఎన్పి డాక్టర్లను ఆశ్రయించవద్దు. ఆర్ఎన్పి డాక్టర్లు ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, ఏదైనా గాయం అయితేనే తప్ప వేరే పెద్ద చికిత్సలు చేయడానికి అక్కడ అవకాశం ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ఎన్పి డాక్టర్లు కూడా ఏదైతే హెవీ డోసు ఇవ్వడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న పరిస్థితి అంతా మేము చేస్తున్నటువంటి తనిఖీలు ఏవైతేనో తనిఖీలు మాత్రం కంటిన్యూ చేస్తామని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.